హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో క్యాబేజీ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి అందులోకి ఎండుమిర్చి, కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి. అందులోకి పసుపు కొంచెం వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఇందులోకి సాల్ట్ని వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం నీళ్లు వేసే పని లేకుండా దాంట్లో ఉండే నీళ్ళతోనే క్యాబేజీ బాగా ఉడుకుతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఇందులోకి కొంచెం కారపొడి వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చ కొబ్బరి తురుముకొని దాన్ని కొంచెం వేసుకోవాలి. వేసి కొబ్బరి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను వేసి కలుపుకుంటే సింపుల్గా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది.